జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలను నేను చదివాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి ఆయన పుస్తకాలు చదివాడా లేక పుస్తకాలు చూశాడా అని చెప్పేసి మేము ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి 2 లక్షల పుస్తకాలు చదువుంటే ఆ చదివిన పుస్తకాల్లో భారతదేశ స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవ ఏందనేటువంటి జ్ఞానం లేకుండా, ఆ జ్ఞానాన్ని తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం పత్రికాముఖంగా. అలాగే మరి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి గురించి మరి ఈరోజు కుహానా రాజకీయ నాయకులు, మేధావులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు కాంగ్రెస్ పార్టీ దేశభక్తి ఏందో మీకు ఒకసారి మేము తెలియజేయదలుచుకున్నాం. మరి మహాత్మా గాంధీ గారు ఎందుకు చచ్చిపోయారు, ఎవరి వల్ల చచ్చిపోయారు అనేది, మరి ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చిందో, ఎవరు కాలిస్తే చచ్చిపోయాడు అనేది కూడా ఒకసారి తిరిగి చూసుకోండి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నెహ్రూ ప్రధానమంత్రి మొదటిసారిగా అయినప్పుడు పాకిస్తాన్ మీద మొదటి యుద్ధం చేసినటువంటి ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండోసారి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ని తరిమి కొట్టినటువంటి ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని లాహోర్ వరకు తరిమి కొట్టి మరి పాకిస్తాన్ని 2 ముక్కలు చేసినటువంటి ధీరవనిత, వీరవనిత అటల్ బిహారీ వాజ్పేయి మరి కనకదుర్గ అని చెప్పేసి పొడినటువంటి, పార్లమెంటులో కనకదుర్గాన్ని పొడినటువంటి ప్రధానమంత్రి, మహిళా ప్రధానమంత్రి, ఒక కాంగ్రెస్ ప్రధానమంత్రి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇందిరాగాంధీ గారు అంతర్గత భద్రత విషయంలో తన ప్రాణాలను రాజీ పడకుండా మరణించినటువంటి మహిళా ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి శ్రీలంకలో ఉన్నటువంటి టెర్రరిజాన్ని రూపుమాపాలనేటువంటి టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడి సైన్యాన్ని పంపించి భారతదేశ ప్రధానమంత్రి కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు మరణించినటువంటి విషయం కూడా మీరందరూ తెలుసుకోవాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ దేశం కోసం, దేశ రక్షణ కోసం చేసినటువంటి ప్రాణత్యాగాలు మీ అందరికీ తెలియవా అని చెప్పేసి మేము ఒకసారి మీ అందరికి గుర్తు చేయదలుచుకున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి, పహల్గాంలో జరిగినటువంటి దాడి గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు రోజుకో మాట మాట్లాడతావు, పూటకో రకంగా వ్యవహరిస్తావు. నువ్వు మాట్లాడితే కమ్యూనిస్టుని అంటావు, లేకపోతే ఇంకో రకమైనటువంటి తీవ్రవాదు, ఉగ్రవాదం అని చెప్పుకుంటావు. మరి ఈరోజు నువ్వు ఒక బీజేపీకి తొత్తుగా, బీజేపీ నరేంద్ర మోడీకి తొత్తుగా వ్యవహరిస్తున్నామని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి ఆయన చెప్పినటువంటి మాటలు ఎవరు వద్దన్నారండి? మీరు కాంగ్రెస్ పార్టీ వద్దనిందా? దేశ ప్రజలు వద్దన్నారా? మరి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకుంటామంటే అని చెప్పేసి ఎవరు వద్దన్నారు? మీకు చేతగాని తనంతో బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి ఈరోజు వరకు కూడా మరి పుల్వామాలో జరిగితే ఉగ్రవాదులు దాదాపు 50 మంది జవాన్లు చంపితే ఈ రోజు వరకు కూడా పుల్వామా మీద దాడి చేసినటువంటి నిందితుల్ని పట్టుకోగలిగారా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి పుల్వామా మీద జరిగినటువంటి దాని మీద ఎంక్వైరీ కనీసం వేశారా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అంతేకాదు మరి నిన్న జరిగినటువంటి దాదాపు 8 రోజులైంది పెహల్గాంలో మారణకాండ జరిగి, మరి పెహల్గాంలో మారణకాండ జరిగి 8 రోజులైతే ఈ రోజు వరకు కూడా ఆ ఉగ్రవాదుల్ని గుర్తించగలిగినటువంటి శక్తి లేదా భారతదేశ ప్రధానమంత్రికి అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మాట్లాడితే మేము పిఓకేని తీసుకొని వస్తాం. ఎవడొద్దన్నాడండి? పిఓకేని తీసుకురావద్దని చెప్పేసి చెప్పారా ఎవరన్నా అని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నారు. మీకు చేత అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో సభలో, సమావేశాల్లో చెప్పినటువంటి అంశం పిఓకేని భారతదేశంలో కలుపుతాం. కలుపు. నీకు చేత అయితే, నువ్వు దమ్మున ప్రధానమైతే మరి ఆ రోజు ఇందిరాగాంధీ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసిన విధంగా ఈరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశంలో కలుపుకున్నటువంటి సత్తా మన భారతదేశ ప్రధానమంత్రికి ఉందని చెప్పేసి మరి దాని మీద దాడి చేసి పిఓకేని భారతదేశంలో కలపమని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవన్నీ చేయలేనటువంటి ప్రధాని పక్షాన మీరు నిలబడి కాంగ్రెస్ పార్టీని మీరు ప్రశ్నిస్తున్నారంటే మీ చేతగానితనానికి, అంటే ప్రధాని నరేంద్ర మోడీని కనీసం ప్రశ్నించలేనటువంటి ఒక దరిద్ర భావజాలంతో మీరుండి ఈ రోజుకి కూడా 11 సంవత్సరాలు అధికారంలో ఉండి మరి
పాకిస్తాన్ మీద చర్యలు తీసుకునేటువంటి మీరు మరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారంటే మీ చేతగానితనానికి నిరసన అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈయన అంటున్నాడు భారతదేశానికి భారతదేశ పౌరులకి రక్షణ లేదేమో అని చెప్పేసి మరి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అడుగుతూ ఉన్నాడు పత్రికాముఖంగా. అంటే భారతదేశ ప్రజలకి రక్షణ లేదు బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తోటి అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, దేశ ప్రజలారా, ఒక్కటే ఆలోచించండి. కేవలం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, మోసపూరితమైనటువంటి మాటలు, ఈవీఎంలతోటి వీళ్ళు గెలిచి ప్రజలను మోసం చేస్తున్నారు తప్పితే దేశ భద్రతకి మరి ఒక ఆర్మీ జనరల్, రిటైర్డ్ ఆర్మీ జనరల్ బక్షి గారు స్వయంగా ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూడండి. దాదాపు 4 సంవత్సరాల నుంచి దేశంలో ఆర్మీ రిక్రూట్మెంట్ లేదు. 1,60,000 మంది, 1,80,000 మంది సైనికుల్ని రిక్రూట్ చేయలేదు. అంతేకాదు మరి అంతటా కాశ్మీర్లో అంత భద్రత ఉంటుంది. మరి 20,000 మంది దాదాపు ప్రయాణికులు, టూరిస్టులు అక్కడ ఆ కాశ్మీర్ మొత్తం కూడా ఉంటే, ఆ పహల్గాంలో దాదాపు 4-5 వేల మంది ఆ టూరిస్ట్ ప్లేస్లో ఉంటే కనీసం ఒక్క సైనికుడిని కానీ ఒక్క పోలీసుని కానీ అక్కడ ఎందుకు ఉంచలేదు అని చెప్పేసి మేము క్వశ్చన్స్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ప్రధానమంత్రి ఏదో కాశ్మీర్ వెళ్ళేవాళ్ళలాగా విదేశీ పర్యటనని పూర్తి చేసుకొని గబా 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 వచ్చి ఆయన చేసిన పని ఏందా అంటే బీహార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నాడు. అదే మా నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటన రద్దు చేసుకొని వచ్చి నేరుగా కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్లో బాధితుల్ని పరామర్శించి చనిపోయినటువంటి మనిషిని అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితిని మీ అందరికీ చూడలేదా అని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా అఖిలపక్ష భేటీని పిలిచి మరి ప్రధాని నరేంద్ర మోడీ ఇంత భద్రతాపరమైనటువంటి అంశం మీద మాట్లాడాల్సినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చి అఖిలపక్ష భేటీకి కూడా రాకపోవడానికి కారణం ఏందో ఈ రోజు వరకు చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కనుక పవన్ కళ్యాణ్ గారు మీరేదో మాట్లాడాలి, ప్రజలకేదో మాయమాటలు చెప్పాలి, లేదా ఆ పుల్వామా దాడి మీద ఏదో ఒకటి సందేశం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నువ్వేమన్నా ప్రశ్నించాలనుకుంటే నీ ఉమ్మడి పార్టీ, కూటమి పార్టీ అధికారంలో 11 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కూటమి మీ అధినేత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గురించి అడగండి. మీకు దమ్ముంటే ఆయన ప్రశ్నించండి. దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? పుల్వామా జరిగినటువంటి ఘటన మీద ఈ రోజు వరకు కూడా మరి తీవ్రవాదులు ఎవరు, వాళ్ళ మీద ఎందుకు విచారణ జరపలేదని చెప్పేసి మీ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించండి. అప్పుడు అన్ని జవాబులు వస్తాయని చెప్పేసి మేము మీ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ మరొకసారి దేశం మీద బీజేపీ పార్టీ నాయకులైతేనే, కార్యకర్తలైనే దేశభక్తులు అనేటువంటి ఒక ఆలోచనని, ఒక దురాభిప్రాయాన్ని ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చేటువంటి అంశాలు తీసుకురావద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ, ఇటువంటి నీచమైనటువంటి తప్పుడు ఆరోపణలు కానీ తప్పుడు ప్రచారాలు కానీ చేస్తే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని కనీసం ఉన్నటువంటి స్థానంలోనే కాకుండా దరిద్రమైనటువంటి స్థానంలో తీసుకెళ్తారు. దేశ ప్రజలంతా అమాయకులు కాదు, రాష్ట్ర ప్రజలంతా అమాయకులు కాదని చెప్పేసి మేము తెలియజేస్తూ, మరొకసారి ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా భారతదేశ ప్రజలు మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి లేకపోతే ఇంకో దేశం వెళ్ళిపోండి అని చెప్పేసి అనేటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాశ్మీర్లోని పహల్గాం దాడికి సంబంధించి ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పి అనడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా ఆయన మీద మాకు ఒక అభిప్రాయం ఉంది. ఇంతకుముందు హీరోగా చూసేవాళ్ళమే. ఆ తర్వాత ఆయన వచ్చి నేను చేగువేర సిద్ధాంతాలు పట్టుకుని తిరుగుతాను, నేను కమ్యూనిస్ట్ భావజాలం నాది అని చెబుతూ ఈరోజు సావర్కర్ భావజాలంలోకి వెళ్ళిపోయాడు ఆయన తెలియకుండా. అంటే ఆయన వ్యక్తిత్వము, ఆయన మాటలు ఒక సిద్ధాంతాన్ని బేస్ చేసుకుంటామని మాకు అర్థమవుతుంది. మరీ దారుణమైన విషయం ఏంటంటే నిన్న మాట్లాడేటప్పుడు కనీసం కొంత జ్ఞానం, వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా మాట్లాడుతున్నారని చెప్పి చాలా ఆశ్చర్యం. ఈ దేశానికి స్వాతంత్రత తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, దానికోసం ఆస్తులు అమ్మింది గాంధీ కుటుంబం. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్న అసలు విషయం ఏంటంటే ఈ దేశం స్వాతంత్రం ఇచ్చింది బీజేపీ కాదు. పాకిస్తాన్ని కోరుకుంటున్న ముస్లిం లీగ్ ఏదైతే ఉందో దాని నాయకుడు మొహమ్మద్ అలీ జిన్నాతో జతగట్టింది మీ నాయకుడు సావర్కర్. ఈ దేశం నుండి పాకిస్తాన్ విడిపోవడంలో జిన్నా పాత్ర ఎంత ఉందో సావర్కర్ పాత్ర కూడా అంతే ఉంది.
మరీ ముఖ్యంగా ఈ దేశం కోసం పోరాడుతూ గాంధీ గారు చనిపోయారు. గాంధీ గారిని చంపింది ఆర్ఎస్ కార్యకర్త గాడ్సే కాదా? అదే గాడ్సేకి ఈరోజు మీ బీజేపీ వాళ్ళు, అంటే మీరు పొత్తులో ఉన్న బీజేపీ వాళ్ళు దండలేస్తుంది నిజం కాదా? పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమిలో ఉన్నారు, అంతలా ఉన్న మోడీ గారిని బీజేపీని ఎందుకు మోస్తున్నారో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. గత ఎన్నికలలో 2014లో మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరానికి నిధులు ఇస్తామని బీజేపీ ఒప్పుకుంది కాబట్టి పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు. గత 2019 ఎన్నికలలో మీరు పొత్తు ఎందుకు వదులుకున్నారో మాకు అర్థం కాలేదు. మళ్ళీ ఏ ప్రయోజనాలు ఆశించి మళ్ళీ మీరు పొత్తుకెళ్ళారో మాకు అర్థం కాలేదు. పొత్తుకెళ్ళిన మీరు ఈ దేశంలో ఈరోజు ఈ దాడి ఎందుకు జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండి నిఘా వ్యవస్థలు హెచ్చరించినప్పటికీ దాన్ని నిర్లక్ష్యం వహిస్తే భద్రతా వ్యవస్థల వైఫల్యం ఇది. ఇక్కడ ఉంది మీ ప్రభుత్వం. మరీ దారుణమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇటువంటి దాడులు ఎప్పుడూ జరగలేదు. హిందువులు అభద్రతా భావంలో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మరి మీరు 3 సార్లు ఎన్నికలకు వెళ్తే కంటిన్యూస్లీ 3 సార్లు ఎన్నికలకు గెలిచి ఇప్పుడు 11వ సంవత్సరంలో మీరు అధికారులు ఉండగా ఈ దేశంలో హిందువులని అభద్రతా భావంలోకి మీరు ఎందుకు నెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు అధికారంలో ఉంటారు, మీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు జరుగుతాయి, అవి మీరు ఆపలేకపోతారు, నిందలు మాత్రం ప్రతిపక్షాల మీద వేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాం. మరి ఈ దేశ భద్రత విషయం రాజీ పడకుండానే కదా ఆ రోజు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు చంపబడ్డారు. ఎంతమంది బీజేపీ ప్రధానులు ఈ దేశం పనిచేశారు, ఎంతమందిని వీళ్ళు అటాక్ చేశారు. చనిపోయిందంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంతలా పైన పడి తిట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడేది వాస్తవం కాకపోతే జనాలు నవ్వుకుంటారు. కొంచెం సోయ ఉండి మాట్లాడితే బాగుంటుంది. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పైన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం దానికంటే దారుణమైన భాష వాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.